హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ టీవీ ఆఫ్ రాజసాబ్. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన సినిమా ఇది. ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. దట్టు ఇనీషియల్ ప్రమోషన్ కంటెంట్ అనేది ఎక్సైట్ చేయలేకపోయినా సెకండ్ ట్రైలర్ అనేది అరే! ఈ సినిమా బావుండొచ్చు లేదంటే బావుంటుంది అనే ఒక మంచి హైప్ అయితే క్రియేట్ చేయగలిగింది. స్పెసిఫిక్‌గా గ్రాఫిక్స్ వర్క్ కానీ, అవుట్‌పుట్ గాని అండ్ లైటింగ్ అండ్ డీఏ విషయంలో తీసుకున్న కేర్ అనేది బాగా హైలైట్ అయింది. సో, 'రాజాసాబ్' సినిమాకి ఏపీలో అయితే 9 గంటల నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయ్యాయి గానీ తెలంగాణలో స్పెసిఫిక్‌గా హైదరాబాద్‌లో ప్రీమియర్ స్టార్ట్ అయ్యేటప్పటికి రాత్రి ఆల్మోస్ట్ 11, 11:30 దాటిపోయింది. సో, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. జీవో లేట్ రావడం వల్ల, తర్వాత పోలీస్ పర్మిషన్స్ దొరకకపోవడం వల్ల, రకరకాల కారణాల వల్ల అనుకున్నట్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ గాని, లేదంటే మైత్రి టీమ్ గాని ప్రీమియర్ షోస్‌ని ప్రాపర్‌గా ఆర్గనైజ్ అయితే చేయలేకపోయారు. దానివల్ల మేజర్‌లీ ఎఫెక్టెడ్ అయితే ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్సే. సో, కమింగ్ టు ద ఫిల్మ్ స్టోరీ వైస్ చాలా పెద్ద కాన్వాస్ ఉన్న సినిమా అనమాట. అంటే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ హారర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో, ఇన్ని రకాల జానరాస్ ఒక సినిమాలో మిక్స్ అవ్వడం అనేదే ఒక బిగ్ థింగ్. ఈ ఎలిమెంట్స్ అన్నిట్లికి మించి ఒక ప్రాపర్ మైండ్ గేమ్ ఉంటది సినిమాలో. సో, మారుతి చెప్పారు కదా! సో, సినిమాలో చాలా ఇల్యూజన్స్ ఉంటాయి. అంటే ఆ సినిమా సెట్ మొత్తంలో ఉండే ఇల్యూజన్స్ ఇవన్నీ గూడా ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తూనే ఒక థ్రిల్ ఫీల్ గూడా ఇస్తుందని చెప్పారు కదా! నిజంగానే దేర్ ఈస్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇట్. ఆ లాస్ట్ 30 మినిట్స్‌లో వచ్చే హాస్పిటల్ సీక్వెన్స్ లేదంటే అక్కడి నుంచి ఆ మహల్ డబ్బులకి మంట అంటించే సీక్వెన్స్ లేదంటే క్రొకోడైల్ సీక్వెన్స్ అక్కడి నుంచి సంజయ్ దత్‌ని ఒక పెద్ద మహా రాక్షసుడిగా చూపించే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఆ సీజీ ఇవన్నీ గూడా అరే! ఐడియా బావుంది గదా! చాలా పెద్ద స్కోప్ ఉంది గదా! సినిమాకి అనిపిస్తది. కానీ దాని దాకా వచ్చే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసప్పాయింట్ చేస్తాయన్నమాట. సో, స్టార్టింగ్ నుంచి కూడా ప్రభాస్‌ని ఒక సరికొత్త కోణంలో చూపించే ప్రయత్నం అయితే జరిగింది. అది కాస్ట్యూమ్స్ పరంగా గావచ్చు, స్టైలింగ్ పరంగా గావచ్చు, ప్రభాస్ హెయిర్ స్టైల్ పరంగా గావచ్చు, ఒక కొత్త ప్రభాస్‌ని అంటే మనం 'సలార్', 'కల్కి' వీటన్నిటిలో చూసిన దానికంటే కూడా ఒక బెటర్ వెర్షన్ ఆఫ్ ప్రభాస్‌నయితే చూస్తాం ఈ సినిమాలో ఖచ్చితంగా. అయితే ఆ కామెడీ అనేది వర్కౌట్ అయిందా అంటే లేదనే చెప్పాలి. సో, 'ప్రభాస్' యాంటిక్స్‌ని ఎంజాయ్ చేస్తాం. అతని మేనరిజమ్స్ లేదంటే బామ్మతో అతనికుండే ఒక కైండ్ ఆఫ్ ఒక బాండింగ్ గాని, లేదంటే 'రిద్దీతో' వచ్చే ఒక కైండ్ ఆఫ్ కొన్ని సీక్వెన్సెస్ గాని, 'మాళవికతో' రొమాన్స్ పండించడానికి ట్రై చేసే ఒక చిలిపితనం గాని, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కొన్ని ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. కానీ ఇవన్నీ అక్కడక్కడ వర్కౌట్ అవుతాయి గానీ, పూర్తి స్థాయిలో అయితే ఎంగేజ్ చేయలేవు. సో, సినిమాలో ఇన్ని ఎలిమెంట్స్ లైక్ హారరు, థ్రిల్లరు, ఫ్యాంటసీ ఇలా ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా, ఎక్కడో ఎలిమెంట్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి ఒక థ్రెడ్ మిస్ అవుతుంది కదా! అనిపిస్తుందనమాట. ఆ బ్యాలెన్స్ మిస్ అవుతుందనే విషయం అయితే చాలా ఎవిడెంట్‌గా ఉంటుంది. ఆ విషయంలో మారుతి ఇంకాస్త కేర్ తీసుకొని ఉండుంటే బావుండేది. ఎందుకంటే మారుతీస్ విజన్ బావుంది. అరే! ఇలా కూడా చూపించొచ్చు కదా! లేదంటే ఒక హారర్, థ్రిల్లర్ జోనర్‌లో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఫ్యాంటసీని ఇంజెక్ట్ చేసి, ఆ ఫ్యాంటసీ త్రూ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఒక ఫీల్ తీసుకొచ్చి, అందులోంచి ఒక ఆడియన్స్‌ని కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తూనే ఇలా కూడా ఆలోచింపజేయొచ్చు. లేదంటే ఇలా ఇలా కూడా కొన్ని సీన్స్ రాసుకోవచ్చు అనే కైండ్ ఆఫ్ ఒక ఎక్సెప్షనల్ థింకింగ్ ప్రాసెస్ అయితే ఉంది ఖచ్చితంగా. బట్ ఆ థింకింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ విషయంలో బాగా తడబడిందనమాట. అందువల్ల ఒక రైటర్‌గా మారుతి ఆలోచనలు గాని, లేదంటే ఆ చాయిసెస్‌ని గాని మెచ్చుకుంటాం. బట్ ఒక డైరెక్టర్‌గా మాత్రం దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో కొంచెం ఫ్యాన్స్‌నైతే నిరాశపరిచాడాయన. నెక్స్ట్ తమన్ మ్యూజిక్. బేసిక్‌గా తమన్ మ్యూజిక్ బావుంది. బట్ సౌండింగ్ ఎందుకో చాలా ఆడ్‌గా అనిపించింది. నేను చూసింది విమల్ థియేటర్‌లో. విమల్ అనేది ఇప్పుడు హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్స్. ఎందుకంటే చాలా సినిమాలకి స్పెసిఫిక్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అయ్యే చాలా సినిమాలకి అవుట్‌పుట్ ఎలా వచ్చిందని చెక్ చేసుకోవడానికి విమల్ థియేటర్‌కే వెళ్తున్నారు. అలాంటి థియేటర్‌లో కూడా మాస్టరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల పాటలు స్పష్టంగా వినపడలేదు. మాటలు స్పష్టంగా వినపడలేదు. ఆ బీజీఎం కూడా చాలా లౌడ్‌గా అంటే అన్నెసెసరీలీ లౌడ్ అనమాట ఇట్ ఈస్. సో, అది ఆ మాస్టరింగ్ విషయంలోనే అది ఎక్కడో తేడా జరిగింది. అదైతే చాలా ఎవిడెంట్. ఆ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్. ఆ సీజీ ఆ స్పెసిఫిక్ షాట్స్ అయితే బాగున్నాయి. ఏది ఆ సంజయ్ దత్‌ని దెయ్యంలా చూపించేసే సీక్వెన్స్‌లు గాని, లేదంటే ఆ డబ్బు చుట్టూ ఆ మాయలాగా రావడం గాని, ఆ స్మోక్ ఎఫెక్ట్ ఇలాంటివి బానే ఉన్నాయి. కానీ ఏవైతే కీ సీక్వెన్సెస్ ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటిని చూపించేది గాని, లేదంటే ఆ క్రొకోడైల్ ఫైట్ సీక్వెన్సెస్‌లో వచ్చే ఇప్పుడు ఆ క్రొకోడైల్ ఫైట్ సీక్వెన్స్‌లో దేర్ విల్ బి ఏ ఫ్లిప్. లైక్ కంప్లీట్ ఒక 360 డిగ్రీస్ ఫ్లిప్ ఉంటది. ఆ ఫ్లిప్ దగ్గర చాలా ఎవిడెంట్‌గా కనిపిస్తా ఉంటది. ఆ సీజీ అనేది అంటే ఆ ఫేస్‌కొచ్చిన సీజీ గాని, లేదంటే ఆ క్రొకోడైల్ షేప్‌కొచ్చిన సీజీ గాని కొంచెం అదంతా దొరికిపోయారు. అండ్ అన్నిటికి మించి ఆ క్లైమాక్స్ సీక్వెన్స్‌లో అంటే కాశీలో కొంచెం ఇలా పిండ ప్రదానం కైండ్ ఆఫ్ ఒక సీక్వెన్స్ అనమాట. సో, అది గ్రీన్ మ్యాట్‌లో షూట్ చేశారు. లిటరల్లీ ప్రభాస్ ఒక్కసారి ఇలా 2 చేతులు ఇలా విదిలించగానే ఎనక గ్రీన్ స్క్రీన్ అనేది ఊగుతా ఉంటది. ఆ ఫ్రేమ్ రేట్. సో, ఆ కీయింగ్ సరిగ్గా అవ్వలేదా? లేదంటే వైట్ అండ్ వైట్ మిక్సింగ్ వల్ల తేడా కొట్టిందో తెలీదు గానీ, బట్ ఇట్ వాస్ ఎ వెరీ బ్యాడ్ వర్క్. ఎందుకంటే ఒక 500 క్రోర్స్, 600 క్రోర్స్ సినిమా అని చెప్తున్నప్పుడు, ఇలాంటి ఒక బేసిక్ థింగ్స్ కూడా చూసుకోకపోవడం అనేది ప్రొడక్షన్ హౌస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అండ్ ప్రొడక్షన్ డిజైన్ వర్క్ బావుంది. స్పెసిఫిక్‌గా ఆ మహల్ సెట్ ఏదైతే ఉందో అది చాలా ప్రాపర్‌గా వేశారు. సో, ఈ టెక్నికాలిటీస్ పరంగా కాకుండా ఇంకొక డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే సినిమాకి, సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ప్రమోషనల్ కంటెంట్ పుష్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి లిటరల్లీ లైక్ ఫ్రమ్ ద టీజర్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు.
ప్రభాస్ ఓల్డ్ మ్యాన్ గెటప్ అనేదే ఎక్కువ ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఒక గెటప్‌ని, అలాంటి ఒక సెటప్‌ని కంప్లీట్‌గా సినిమాలోంచే తీసేసారనమాట. లిటరల్లీ చూస్తా ఉంటాం. అరే! 189 మినిట్స్ సినిమాలో ఏదా సీక్వెన్స్ ఏది? ఆ కుర్చీ రివర్స్‌లో ఎళ్లి సుప్రీత్ అండ్ విలన్ గ్యాంగ్ అంతా కూడా ఇలా కిందకి అంటే లిటరల్లీ ఏదో పైకి కిందకి ఊగుతా ఉంటారనమాట ఇంట్లో గ్రావిటీ ఇదిలాగా. సో, ఆ సీక్వెన్స్ ఏదా అని ఎతుకుతా ఉంటాం. కట్ చేస్తే సినిమాలో లేనే లేదది. అది బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్. ఎందుకంటే ఆ ప్రభాస్ ఆ చుట్ట తాగుతూ ఆ కైండ్ ఆఫ్ అది హైప్ చేస్తూ వచ్చిందే ఆ సీక్వెన్స్‌ని. అలాంటిది ఆ సీక్వెన్స్‌ని తీసేయడం అనేది ఒక పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అది. పెర్ఫార్మన్స్ విషయంలో ప్రభాస్ ఇంతకు ముందు చెప్పినట్టు హి ట్రైడ్ హిస్ బెస్ట్. ఎందుకంటే ఆ కామికల్ టైమింగ్ ఇవన్నీ గూడా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ గూడా బావుంటాయి. కాకపోతే వాటికి ఒక ప్రాపర్ రైటింగ్ అనేది లేకపోవడం వల్ల ఆ ఫన్ గాని ఏది గూడా పండదనమాట. అందులో సచ్ ఎ డైలాగ్ ఉంటది. నిజంగా ఫన్ చేస్తున్నాడా? లేదంటే సీరియస్‌గా ఇదవుతున్నాడా అనేది. సో, అది నిజంగానే అలాగే ఉంటుంది ఆడియన్స్ చూసేటప్పుడు గూడా. అంటే ఆ ఫన్ అనేది అది ఫన్నా? లేదంటే ఆయన సీరియస్‌గా మాట్లాడుతున్నాడా? అనేది అంటే అతను చేసిన ఫన్‌ని ప్రాసెస్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి టైం పడతదనమాట. సో, ఆ రకంగా చూసుకుంటే ఆ ఫన్ అనేది కంప్లీట్‌గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ హీరోయిన్స్ 'నిధి', 'మాళవిక' అండ్ 'రిద్ది' ముగ్గురున్నారు. బట్ యాక్చువల్ హీరోయిన్‌గా చూడగలిగిందైతే 'నిధి అగర్వాల్‌నే.' 'మాళవిక' అండ్ 'రిద్ది' మోర్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ లాగే ఉంటాయి. దట్ టూ 'రిద్ది' క్యారెక్టర్ అయితే మరీ చిన్న రోల్ అసలు. హీరోయిన్ కింద కూడా కన్సిడర్ చేయలేము ఆ క్యారెక్టర్‌ని. అండ్ 'మాళవిక' షీ వాస్ హాట్ ఇన్ సమ్ సీక్వెన్సెస్. తన కైండ్ ఆఫ్ ఒక గ్లామర్‌ని గాని, లేదంటే తన కైండ్ ఆఫ్ ఒక మెచ్యూరిటీ గాని ఆన్ స్క్రీన్ ఆ అమ్మాయి చూపించింది. బట్ ఆ క్యారెక్టర్‌కి ఎక్కువ స్కోప్ ఉండింది. ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి. ఎందుకంటే స్టోరీకి ఒక ప్రాపర్ కనెక్టివిటీ ఉంటుంది 'మాళవిక' క్యారెక్టర్‌కి. అట్ ద సేమ్ టైమ్ 'నిధి' క్యారెక్టర్‌కి ఒక స్కోప్ ఉండదు. లైక్ స్టార్ట్ పాయింట్ ఏంటి? ఎండ్ పాయింట్ ఏంటి? అన్నది ఒక క్లారిటీ ఉండదు. అండ్ సాంగ్స్ విషయంలో ఇంకొక ప్రయత్నం బావుంది. ఆ 'సహనా సహనా' సాంగ్ అనేది ఫస్ట్ చరణం ఫస్ట్ హాఫ్‌లో వస్తది. సెకండ్ చరణం సెకండ్ హాఫ్‌లో వస్తది. సో, ఆ పాటను అలా 2గా డివైడ్ చేసిన విధానం బానే ఉంది. కాకపోతే ఆ ప్లేస్‌మెంట్ అనేది అంటే ఫస్ట్ తర్వాత సాంగ్ అయిపోతే ఓకే. ఎడిట్‌లో పోయి ఉంటదిలే లెంగ్త్‌లో కట్ చేసుంటారు అనుకుంటాం. సడెన్‌గా సెకండ్ హాఫ్‌లో వచ్చేటప్పటికి ఆ ప్లేస్‌మెంట్ అనేది సెట్ అవ్వలేదన్నమాట. ఆలోచన బావుంది. బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది అది కూడా. సో, ఓవరాల్‌గా 'రాజాసాబ్' అనేది ఒక బిగ్ క్యాన్వాస్, ఒక బిగ్ థాట్ ప్రాసెస్, ఒక చాలా ఒక హైయర్ ఎయిమ్ ఉన్న ఒక ఫిల్మ్ విచ్ కుడెంట్ అచీవ్ ఇట్స్ ఓన్ గోల్. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.